నమస్తే. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. అమ్మలని గన్న అమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, ఆదిపరాశక్తికి రూపాలు ఎన్నెన్నో అవతారాలు మరెన్నో. ఈరోజు మనం అమలాపురం జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మధ్యాహ్నపు అమ్మవారి రూపాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ మాఘమాసంలో పాల పొంగల్, అమ్మవారి నక్షత్రం, అది మూలా నక్షత్రం రోజున చాలా విశేషంగా పాల పొంగల్ నిర్వహిస్తారు. పాల పొంగల్ అంటే ఏంటని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. పాల పొంగల్ అంటే ఒక బాండి పెట్టి అందులో పాలు పోస్తారు. అదే మనం ఇంట్లో పరమాన్నం వండుకుంటాం కదా, సేమ్ అలాగేనమాట. క్షీరాన్నం అంటారు, పరమాన్నం అంటారు, పొంగల్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. అమ్మవారికి పరమాన్నం కూడా చాలా ప్రీతి. ఈ ఆలయం విశిష్టత వచ్చేసి 500 సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ అలరారుతుంది. సో ఈ ఆలయ విశేషాలు ఏంటి, మొత్తం ఇవన్నీ కూడా పాల పొంగల్ ఎలా జరుగుతుంది, సో ఇక్కడ విశేషాలు చూసేద్దాం నడండి. ఈ గ్రామ ప్రధాన పురోహితులు వారణాసి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఈ ఆలయం గురించి, ఈ అమ్మవారి గురించి, అసలు ఈ అమ్మవారి విశిష్టత ఏంటి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆయన మాటల్లో చెప్తారు, విందాం. హరి శ్రీ గుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమో నమః. అంగర మరియు పడమరకండ్ర గ్రామంలో వేయించేసి కొలువు తీరినటువంటి అమ్మవారు శ్రీ మధ్యాహ్నప అమ్మవారు. ఈవిడ్ని ఎవరైనా కొలిచినట్లయితే, ఎవరికైనా సంతానం లేకపోయినా, ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, ఎవరికైనా వివాహం కాకపోయినా ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నట్లయితే తప్పకుండా ఆవిడ యొక్క ఆశీస్సులు పొంది తప్పకుండా వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలిగి చేసేటువంటి అమ్మవారు శ్రీ అమ్మవారు మధ్యాహ్నమ్మవారు. అలాగే గణపతి సైతంగా బుల్లిపాపనమ్మతో సైతంగా కూడుకున్నటువంటి అమ్మవారు శ్రీ మధ్యాహ్నమ్మవారు. ఈవిడ కొన్ని వందల సంవత్సరాల కిందట మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా మాకు కొలువైన అమ్మవారు. ఈవిడ యొక్క విశేషం చెప్పాలి అనుకున్నట్లయితే మా తరము కాదు, మాకు 70 సంవత్సరములు దాటి ఉన్న ఈవిడ యొక్క మహత్యము ఒక మాటలో చెప్పాలి అనుకున్నట్లయితే, ఆవిడ మేము ఆదరమచ్చి నిద్రపోతున్నా సరే, ఆవిడ తలుపులు తీసుకుని మేము కూర్చున్నా సరే, ఆవిడ వచ్చి తలుపు తట్టి ఏరా ఎందుకు పడుకున్నావు అన్న లేపి మమ్మల్ని అందరినీ మేలుకొమ్మ చేసి వచ్చే కష్టాన్ని కూడా తెలియపరిచేసే అమ్మవారు ఈ మధ్యాహ్నప అమ్మవారు. అటువంటి అమ్మవారు మాఘమాసంలో ఈ పాల పొంగల్ కార్యక్రమం పెడుతున్నారంటే ఇది మన అందరి అదృష్టము. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి ఈవిడికి జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతరలో మనమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి, ఇతర కంట్రీల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారి యొక్క జాతరలో పాల్గొని ఆవిడ యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇంకా సంతానం కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కూడా ఆ వేళ రోజున ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక మందు ఇస్తారు. అక్కడ అది తీసుకున్నట్లయితే తప్పకుండా 3 నెలల్లో సంతానం కలుగుతుంది అనడానికి ఏమిటువంటి సంశయమో కూడా లేదు. మేము అనారోగ్యం, మా చిన్నతనంలో మాకు ఏదైనా అనారోగ్యం కలిగి ఉన్నట్లయితే అమ్మవారి యొక్క విభూతి పెట్టుకుంటే సర్వ రోగ నివారణ అయిపోయేది అన్నమాట. ఈవిడ మొట్టమొదటిసారిగా ఈ యొక్క గన్నివారి ఆడపడుచుగా కొలువు తీరిన మా తాతగారు మా నాన్నగారితో చెప్పడం, ఆ మాటలు మేము వినడం మాత్రమే. తర్వాత ఈవిడ యొక్క మనం నిజస్వరూపం కావాలి అని ప్రత్యేకంగా ఆ అమ్మవారి యొక్క నిదర్శనం కావాలనుకున్నట్లయితే ఒక చిన్నతనంలో ఆవిడ బయటకు వచ్చేసి ఈ యొక్క గన్నివారి యొక్క ఇంటిలో ప్రవేశించి ఆ యొక్క వంశీకులందరినీ కూడా అభివృద్ధిపరిచి ఎంతో అభివృద్ధిలో తెచ్చినటువంటి అమ్మవారి మధ్యాహ్నమ్మవారు. అంచేత భక్తులందరూ కూడా ఎటువంటి కోరికలు కావాలనుకున్నా, ఎటువంటి అవకాశాలు అమ్మవారు మీకు కలగజేయాలనుకున్నా, ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే, అర్ధరాత్రి వచ్చినా సరే కూడా అమ్మవారు పలుకుతుంది. అటువంటి అమ్మవారిని మాకు సంతానం లేదండి, నాకు ఆరోగ్యం బాగోలేదండి, నాకు వివాహం కలగలేదండి, నాకు చిన్నపిల్లలు అనారోగ్యంతో ఉన్నారండి అని మనసావాచాకరమణ ఎవరైతే భక్తిపరశ్రమగా శ్రీ మధ్యాహ్నమ్మవారిని కొలుచుకుని ప్రార్థన చేస్తారో అందరికీ కూడా తప్పకుండా ఆవిడ అనుగ్రహం కలుగుతుంది సుమా అని చెప్పి అనడానికి ఎటువంటి సంశయమో కూడా లేదు. చంటిబిడ్డ పుట్టిన వెంటనే మేమేం చేస్తూ ఉంటామంటే పుల్లమ్మ ఎల్లమ్మ అని పేరు పెట్టాం. అమ్మ మధ్యాహ్నమ్మ అని పిలిస్తే టక్మన్ అవుతుంది ఆవిడ.
తల్లి ఆదరమచ్చి నిద్రపోతే ఆవిడ తీసుకొచ్చి కూర్చుని ఆడిస్తుంది అనమాట. అటువంటి మహత్త కలిగిన అమ్మవారు ఈ మధ్యాహ్నం అమ్మవారు. ఈ మధ్యాహ్నపు అమ్మవారిని కోరికలు కోరుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమేమి కోరికలు కోరుకున్నారో, కోరుకున్న కోరికలు ఏమి తీరినాయో భక్తుల మాటల ద్వారానే ఇప్పుడు మనం విందాం. నమస్తే అండి. నాకు 2 బాబులండి. ఓ బాబుకి వివాహం అయిందండి, ఇంకో బాబుకి సంబంధాలు వస్తున్నాయండి. కుదిరితే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నానండి. అలాగే ఇల్లు కూడా కట్టుకుందాం అనుకుని గృహప్రవేశం చేసుకుందాం అనుకుంటున్నానండి. బాబుకి 5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఇంకా పిల్లలు లేరండి. నేను మా తమ్ముడు ఎర్రబద్దులు బాణం వేసుకుంటే వచ్చానండి. ఇలాగ మధ్యాంతాల దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని అన్నారని పిల్లల్ని తీసుకుని వచ్చానండి. అది కాబట్టి అండి నా కొడుక్కి పిల్లలు పుడితే అండి ఆ తల్లి దగ్గరికి వచ్చి నాకు తోసిన సాయం చేసుకుని ఆవిడ పేరు పెట్టుకుంటానండి. స్పష్టంగా మా కళ్ళెదర చూసిందే చెప్తాను నేను. మేము దసరాల్లో జమ్మి వృక్షకి పూజ చేసేవారు బాబు రాములు. ఆ జమ్మి వృక్షానికి పూజ చేసేటప్పుడు మేము ఏంటంటే ఒక బకెట్లో ఇసుక పోసి ఒక కొమ్మ తెచ్చుకొని జమ్మి కొమ్మ తెచ్చుకొని పూజలు చేసుకునేవాళ్ళు. అది ఒకసారి మా గుడి పెద్దనే వచ్చాము, ఇది విషయం ఇదండి, ఏంటి జమ్మి మొక్క పెట్టారు ఏంటంటే, యాండి మరి ప్రతి సంవత్సరం ఇలాగే తెచ్చి బకెట్లో పెట్టుకుని ఇలా చేసుకుంటున్నామండి అంటే, సరే అక్కడి నుంచే బ్రాహ్మణులకు ఫోన్ చేసి అమ్మవారి గుడి దగ్గర జమ్మి చెట్టు వేయొచ్చా అని అడిగి ఆయన తీర్మానం చేసిన తర్వాత వేయొచ్చు అని బ్రాహ్మణులు అన్న తర్వాత, సరే శుద్ధముక్క పట్టరా, ఆ లైట్ ఎలా పట్టరండి, ఆ కార్నర్లో వేద్దాం అని ఆయన చెప్పిన తర్వాత సరిగ్గా ఆ శుద్ధ మొక్క ఆ లైటు పట్టుకుని అక్కడికి వెళ్ళబోయేటోడికి సరిగ్గా సిమెంటు దాని మీద బోర్డర్ వేసి శుద్ధ గీచినట్టుగా రౌండ్ చేసి అక్కడ పెట్టింది ఆవిడ. అదే నిదర్శనం మాకు. ఆవిడ వచ్చింది, గీసుకుంది, వెళ్ళింది, అక్కడే జమవృక్షం వేసాం. అదే నిదర్శనం మాకు. చాలామంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇవ్వటం, ఎవరైనా పిల్లలు పుట్టి చనిపోతుంటే వాళ్ళు నిలబెట్టుకుంటే ఆవిడ పేరు పెడతారంటే వెంటనే నిలబెట్టడం. అలాగే చుట్టుపక్కల 40-50 గ్రామాల్లో ఈ మధ్యాహ్నం పేరు ఉంటుంది. ఆడ మగ అందరికి కూడా మధ్యాహ్నం అని ఆడవారు కట్టుకుంటారు, మధ్యాహ్నం అని మగవాళ్ళు కట్టుకుంటారు. అంతటి ప్రసిద్ధి చెందిన అమ్మ. నేను 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. నాకు చాలా జబ్బు చేసింది. నాకు అమ్మవారే సాక్షి. డాక్టర్లు కూడా ఎదురెత్తేసారు. నా పిల్లల్ని చూసినా నన్ను చూసినా ఈవిడే చూసింది. అంతే, అంతవరకు నాకు ఊపిరి ఎలాగెత్తుందో నాకు తెలియదు. ఆవిడే సాక్షి. ఆ తల్లి మా ఇంట కొలువైన క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణం కూడా ప్రతి శుక్రవారం ఒక 1/2 లీటర్ పాలు ఇంట పొంగించుకుంటాం తల్లి అనుకున్నాం. అటువంటిది నెల పొంగలి 5 లీటర్ల పాలు నెల ఈ గుడి ప్రాంగణంలో పొంగలుగా మార్చుకుని పొంగించుకుంటుంది ఆ తల్లి. చాలా మహిమగల తల్లి. నా భర్త దేవుడి దగ్గర అగరత్తు కూడా వెలిగించిన మనిషి ఈవేళ ఆ దైవ సేవలోనే నిమగ్నమయ్యేటట్టు చేసింది ఆవిడ. అందుకనేసి అమ్మని నమ్మిన వారు ఎప్పుడూ కూడా బాగుంటారు, చల్లగా ఉంటారు. నమ్మి ఈవిడ పాదాల దగ్గర మనసు పెడితే అంత ఆవిడే చూసుకుంటుంది. అమ్మని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఎంతోమంది వచ్చి పాలు పోసుకుని అమ్మ మా కోరికలన్నీ నెరవేరాలి, మా పిల్ల పాపలు కూడా ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అమ్మ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. దానికి సాక్ష్యాలు కూడా రుజువులు మీరు చూశారు. దాంతోపాటు ఇక్కడ జరిగిన పాల పొంగలి, డప్పు సంబరం, మన భక్తులు ఇచ్చిన సాక్ష్యాలు, ఈ అమ్మ ఎలా కొలువైంది ఇక్కడ అని పూజారి గారు చెప్పారు. మొత్తం అంతా మీరు విన్నారు కదా. సో మీకు గనక ఈ అమ్మని దర్శించుకోవాలనే కోరిక మనసులో బలంగా నాటుకున్నారనుకోండి, దానికి అమ్మే దారి చూపిస్తుంది. దాని మనకు సుమన్ టీవీ సారథిగా ఉంటుంది. సో ఇంతే, మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని ఆలయాలు మీ ముందుకు మేము తెస్తాము. సో మా ఛానల్ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీ గని వెంకట శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.